వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పెద్ద పెద్ద పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ వాటి కింద చిన్న మొక్కలు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మొక్కలు పెట్టేటప్పుడు మనకు స్పేషియస్గానే అనిపిస్తుంది, ఇంత చాలా లెంత్ ఉందిలే అని పెట్టేస్తాము. తర్వాత ఈ మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెద్దగా అయిపోయిన తర్వాత కింద ఉన్న మొక్కల్ని పెరగనివ్వు. వాటిని మళ్ళీ మనం ఏం చేయాలి, ఏదైతే చిన్న మొక్కలు కింద ఉన్నాయో వాటిని తీసుకొని రీపోటింగ్ కానీ ఇంకొక ప్లేస్లో కానీ షిఫ్ట్ చేయాలి. నేను కూడా అదే తప్పు చేశానండి. పెట్టేటప్పుడు ఏం చేశాను, పర్లేదు ఇది చాలా స్పేషియస్గా ఉందిలే అని చెప్పేసి దూరమే ఉంది కదా అని పెట్టాను. తర్వాత ఇది చాలా పెద్దగా అయిపోయింది. దీన్ని తీసి ఆ రైలింగ్కి కట్టాను, చాలాసార్లు కట్టాను. అయినా ఇది ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ తోటి ఇటు వంగిపోతుంది అనమాట వెయిట్. ఈ వెయిట్తో కంప్లీట్ ఇటు బెండ్ అయిపోతుంది. యాక్చువల్గా దీన్ని ఇంత పెద్దగా పెరగనివ్వద్దు, ప్రూనింగ్ చేసుకోవాలి. నేను ప్రూన్ చేద్దామనేసరికి చెట్టు నిండా పూలు ఉంటున్నాయి. ఆ పూలు ఉండేసరికి నాకు అస్సలు ప్రూన్ చేయాలనిపించట్లేదు. ఏంటంటే ఏదో పూలు ఉండేటప్పుడు కట్ చేస్తే ఏమో పాపం అనిపించేస్తుంది. అంటే ఇవి చూస్తే చిన్న చిన్న బుజ్జి ఏంటో పిల్లల్లాగా అనిపిస్తాయి. అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయరావట్లేదు, కానీ ఆ ఫీలింగ్ ఏంటంటే వీటిని ఇలా ఉంచి ఇక్కడి వరకు కట్ చేయాలంటే బాధగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ప్రూన్ చేయట్లేదు. ఎప్పుడైతే ఇలా మొగ్గలు ఉండని కొమ్మలు ఉంటాయి కదా, ఈ టైప్ ఇలా మొగ్గలు ఉండని కొమ్మలు ప్రూన్ చేస్తాను. ఇవి ప్రూన్ చేద్దాము, తర్వాత ఈ ఫ్లవర్స్ అయిపోయాక ప్రూన్ చేద్దామనేసరికి మళ్ళీ ఇలా కొత్త మొగ్గలు వచ్చేస్తున్నాయి. చూడండి ఇలా వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చేసరికి వీటిని అస్సలు కట్ చేయాలంటే బాధగా ఉంటుంది. చూడండి ఇలా అన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయండి. ఇంకా ఈ ఫ్లవర్స్ ఇలా ఉండంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుందండి. ఇన్ని పూలు ఉండంగా అస్సలు కట్ చేయాలనిపించదు. నాకు కూడా అలాగే అనిపించింది. సో ఇప్పుడైతే వీటిని కట్ చేయను. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ట్రిమ్ చేసేస్తాను. బట్ ఏంటంటే వీటి కింద ఉన్న మొక్కలను మాత్రం మనం సేఫ్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అది చూపిస్తాను, చూడండి ఒకసారి. ప్లస్ కొత్త మొక్కల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అండ్ పాత మొక్కల్ని ఎలా మనము ఇవి కుండీలు అండి, కుండీలు కాబట్టి ఇవి తీసేయచ్చు. నేను అసలు నాకు టైం దొరకలేదు తీద్దామంటే. ఇవి కుండీలు కాబట్టి ఇవి తీసి పక్కన పెట్టచ్చు. వీటితో పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి. చాలా వెయిట్. నేను చెప్పేది ఏంటంటే వీటి గురించి మెయిన్గా. చూడండి నేను ఇక్కడ చామంతి మొక్కలు పెట్టాను లాస్ట్ టైము. చెట్టు నిండా నీడ చూడండి ఎంత నీడగా ఉందో. వీటిని చామంతి మొక్క లాస్ట్ సీజన్లో చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఈ చెట్టు చిన్నగా ఉండింది అనమాట. ఇప్పుడు చూడండి చెట్టు ఇంత పెద్దగా అయింది. ఇక్కడ ఈ మొక్కను పెరగనివ్వదు. ఇంకా ఇది ఇక్కడ ఉంచినా ఇది బతకదు. సో దీన్ని నేను తీసేస్తున్నాను. తీసి మనం వేరే ప్లేస్ పెట్టుకోవాలి. చూడండి దీనికి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి. అసలు ఈ సీజన్లో చేమంతికి మొగ్గలే ఉండవు, మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది మనం రీపోటింగ్ చేసుకోవాలి మొక్క. నేను తీసేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకొకటి గులాబీ చెట్టు ఉందండి, రోజ్ ఫ్లవర్. ఇది కూడా అంతే, స్పేస్ ఎక్కువనే ఉందిలే అని పెట్టేశాను. ఇలా పెట్టొద్దండి అసలు. మొక్కలు ఈ పెద్ద మొక్కలు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని పెట్టాలి యాక్చువల్గా. ఇది చూడండి మొగ్గలు కూడా వచ్చేసినాయి. ఈ నీడకైనా కూడా చూడండి చాలా మొగ్గలు వచ్చేసాయి. అంటే నేను ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఊడ్చేసిన ఫ్లవర్ ఇవి రాలుతాయి కదా ఫ్లవర్స్, ఊడ్చి బయటపడేయనండి. ఈ ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఇందులోనే వేస్తాను. అందులో పొటాషియం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్లవర్స్ రావడానికి మనకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. ఇదంతా రోజ్ ప్లాంటే అనిపిస్తుందా మీకు? ఇదంతా రోజ్ ప్లాంటే. ఇది తీయాలి అంటే పెద్ద ఐరన్ రాడ్తోనే అట్లా తీయాల్సి వస్తుంది. ఇలా మీరు కూడా మొక్కలు పెట్టుకునేటప్పుడు ప్లాన్ చేసి పెట్టుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ప్లస్ ఇక్కడ కూడా చేమంతులు ఉన్నాయండి. ఇంక పెరగవు అస్సలు, ఎంత చీకటిగా ఉంది ఇందులో. ఇవి పెరగవు, ఇవన్నీ తీసేస్తున్నాను.
చచ్చిపోతాయి. ఇంకా కొన్ని రోజులు మనం ఉంచామంటే మొక్కలు అసలు పెరగవు. ఇవి తీసేస్తున్నాను నేను. ఇవి ఎల్లో చేమంతి అండి. అండ్ ఇక్కడ ఒక పూల కుండి ఉంది. ఈ పార్ట్స్ అయితే ఓకే అండి, పార్ట్స్ మనం తీసుకొని వీటిని ఎలానైనా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ మొక్కలు, నేలలో ఉన్న మొక్కలు మాత్రం తీసేసుకోవాలి. చూడండి, ఇందులో మొత్తం ప్రూన్ చేసుకోవాలి. ఇంకా వీటిని పెరగనివ్వద్దు. మనకి ఎలా అంటే ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త స్టెమ్స్ వచ్చేసి బాగా పూస్తాయి అన్నమాట. ఇందులో ఈ మొక్కలు కూడా ఎక్కువైపోయాయండి, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇలా మట్టితోనే ఉండనివ్వండి, మనము మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా ఇందులో ఒకే మొక్క ఉండాలి, ఏ రోజులో చేమంతే అవసరం లేదు. ఇది ఎవరైనా అడిగితే ఇచ్చేద్దాం ఇవి తీసి. ఇందులో కూడా చాలా అయిపోయాయండి, తీసేస్తున్నాను. రోజున పెరగనివ్వదు ఇంకా, ఇవన్నీ ఇలాగే ఉంచితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ రోజ్ ప్లాంట్ పెరగాలి కదా మనకి. అవి ఎంత బాగా తింటున్నాయో చూడండి. ఇక్కడ నేను మొక్కలు కట్ చేస్తుంటే సౌండ్ వినిపిస్తుంది. అట్లా ఎప్పుడు వడ్ల గింజలు పెడతానండి నేను. ఇప్పుడు మనం ఇవి చేసుకున్నాం కదా ఇలా, ఇందులో కూడా చూడండి, ఇందులో కూడా మన కలుపు మొక్కలు ఉన్నాయండి, ఇవి తీసేద్దాము. మీరు కుండీలలో కానీ నేలలో కానీ ఇలాంటి మొక్కలు, ఇలా ఈ పాత మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేయాలి. ఎండిపోయి ఉంటాయి కదా. నేను అసలు నాకు టైం దొరకలేదండి, ఇవన్నీ ఎప్పుడో చేయాల్సింది. ఈ ఒక వర్షం పడగానే కలుపు మొక్కలన్నీ వచ్చేసాయి చూడండి. చూడండి ఎంత పొడుగ్గా పెరిగిపోయాయో ఇవి. అవి ఏదో మెడిసినల్ ప్లాంట్ అంట, నాకు కూడా తెలియదు కానీ తీసేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలి, లేకపోతే అసలు మొక్కను పెరగనివ్వవు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కుదరదన్నమాట. ఈ మొక్కలు ఏంటంటే వాటికి ఎంత కేర్ ఇస్తే మనకి అంత రిజల్ట్ ఉంటుంది. చేసుకున్నప్పుడు ఏంటంటే వర్షం పడని రోజు అలా చేసుకోండి. ఇలా మట్టిని కొంచెం లూజ్ చేసేసి, ఇది వర్మి కంపోస్ట్ అండి, లూజ్ చేసాం కదా, మనము ఇలా ఇచ్చుకోవాలి మొక్కకి చుట్టూ రౌండ్గా. మరి మొదట్లో కాకుండా ఇలా రౌండ్గా కొంచెం మట్టిని లూజ్ చేసాం కదా, ఇలా ఇచ్చుకోవాలి. చెట్టుకు ఒక గుప్పడిస్తే సరిపోతుందండి. ఇలా మనకి మొక్కలు మళ్ళీ పెరగడానికి యూజ్ అవుతాయి. వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సీజన్కి ఇవి బాగా మనకి పోయింది. నెక్స్ట్ సీజన్కి మంచిగా కొత్త కొమ్మలు కొత్తగా వచ్చేసి మళ్ళీ మనకి బాగా పూలైతే వస్తాయండి. ఓకే, దీనికి కూడా వేద్దాం. ఇలా చెట్ల కింద ఉన్నాయి అయితే తీసుకోవాలండి. ఇంకా అక్కడ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, అక్కడ కూడా ఉన్నాయి చేమంతులు. ఇవన్నీ తీయకపోతే మళ్ళీ రావు. బట్ ఏంటంటే నన్ను అక్కడ ఉన్నాయి చెట్ల కింద. ఇవి ఏంటంటే నన్ను ఆంటీ వాళ్ళు అడిగారనమాట, చేమంతి మొక్కలని కాలనీలో అక్కయ్య వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంకా ఇవి తీసి మళ్ళీ రీపోటింగ్ ఇది వేస్ట్దే అండి, ఒట్టిదే కలుపు మొక్కలు. అక్కడున్న చేమంతులు ఏవైతే ఉన్నాయో అవి తీసి ఆంటీ వాళ్ళకి అలా ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ రోజెస్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చిన్న చిన్న బటన్ రోజెస్ అండి, చాలా బాగున్నాయి కదా, చాలా వచ్చేసాయి. ఓకే అండి, మనము ఇలా తీసుకున్న మొక్కలు ఉన్నాయి కదా, మనం ఇలా తీసుకున్న మొక్కలన్నీ ఉన్నాయి పెట్టుకోండి.
ఓకే అండి, ఇప్పుడు నేను ఒకసారి పైన స్టాండ్స్ ఉన్నాయండి, చిన్న మనం ఓన్లీ సింగిల్ పాట్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్స్ ఉన్నాయి, నేను అవి చూపిస్తాను మీకు. ఇది స్టాండ్స్ అండి, మనం ఇలా బ్లాక్ టబ్స్ గార్డెనింగ్కి యూజ్ చేస్తున్నాం కదా, ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఫ్లోర్ పాడవకుండా వాటర్ ప్రాపర్గా క్లియర్గా డ్రైన్ అవ్వడానికి మనం ఇలాంటి స్టాండ్స్ ఒకటి చేయించుకోవాలండి. యాక్చువల్గా ఈ స్టాండ్స్ చాలామంది ఏంటంటే ఒక రాడ్ పెట్టేసి ఓన్లీ రౌండ్ మాత్రమే చేయించుకుంటారు, చిన్న రాడ్ అలా పెట్టేసి. బట్ ఏంటంటే ఇది పట్టీలాగా, అంటే మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఈ విడ్త్ ఇది ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇది ఏంటంటే రాడ్ లాగా కాకుండా ఒక పట్టీలాగా చేయించి పెట్టుకున్నాను నేను. అలాగే ఈ అడ్డం కూడా మళ్ళీ బేస్ కొరకు సపోర్ట్ కొరకు అడ్డం కూడా ఇలా రాడ్స్ స్క్వేర్ షేప్ రాడ్స్ వేయించాము. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎంత పెద్ద వెయిట్ అయినా ప్రాబ్లం ఉండదు, పాడవదు. వీటికి కూడా కలర్ వేసి పెట్టుకున్నాను. ఇవేంటంటే ఈ బ్లాక్ టబ్స్లో మనము ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను వేరే క్యాన్స్ ఉన్నాయని చెప్పి అందులో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. ఇందులో వెజిటేబుల్సే పెట్టానండి, వంకాయ పెట్టాను, అందులో మిర్చి, బెండ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ బీర్ చెట్టు కూడా పెట్టాను, అక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టాను అనమాట. ఇవి నేను ఒక డజన్ చేయించుకున్నాను. ఒక్కొక్కటి అయితే కాస్ట్ 200 పడింది. ఒక సింగిల్ రాడ్ చేయించుకొని ఈ మామూలుగా లెగ్స్ ఇలా ఇస్తే మాత్రం 130-140కి అలా చేస్తాడు అనుకుంటా అండి. బట్ ఏంటంటే స్టాండర్డ్ ఉండాలి, అలాగే ఈ అడ్డము మనకి సపోర్టివ్గా కూడా ఉండాలని స్టాండర్డ్గా చేయించేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువైంది. 200 ఈచ్. మనకి ఇంత హైట్ ఈజీగా చీపురు బట్టి మనం కింద ఊడ్చేసుకోవచ్చు. డస్ట్ అలా ఉన్న ఈజీగా మనకు క్లీన్ అవుతుంది. అలాగే డ్రైన్ హోల్స్ కూడా మనకి డ్రైన్ కూడా ప్రాపర్గా డ్రైన్ అవుతుంది. మనకి ఫ్లోర్ కూడా పాడవదు. మనం ఈ టబ్స్ అలాగే నేలపైన పెట్టామనుకోండి, కింద మొత్తము అంటే మాయిశ్చర్ మనం పోసిన వాటర్ ఏంటంటే ఎక్కువసేపు టబ్ కింద ఉంటాయన్నమాట. ఇప్పుడు కింద ఇది ఉంది కదా బేస్, ఈ టబ్ కింద ఆగిపోయి అక్కడ మనకి కొంచెం ఫంగస్ లాగా వచ్చేసి ఫ్లోర్ పాడవుతుంది. ఇలా ఈ స్టాండ్స్ కనుక మనము వీటికి ఆప్షన్ ఇచ్చామనుకోండి, కింద మనము పోసిన వాటర్ డ్రైన్ అయిపోయి క్లియర్గా డ్రైన్ అయిపోతుంది. అలాగే మనకి ఫ్లోర్ కూడా పాడవకుండా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి, ఈ 2 పిల్లర్స్ మధ్యలో పెట్టుకున్నాను. అంటే ఇందులో కోకోపీటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. మనకు అంత పెద్ద వెయిట్ కూడా ఏం కాదు, కానీ పిల్లర్కి మధ్యలో కింద అడ్డం బీమ్ ఉంటుంది, అంటే అది కూడా పిల్లరే. ఆ పిల్లర్ మీద పెడితే మనకి వెయిట్ కూడా యాక్చువల్గా ఏం కాదు వెయిట్, మనం ఇంకొక ఫ్లోర్ వేసుకుంటే వెయిట్ ఉండదా కానీ. బట్ ఏంటంటే నేను ఈ వెయిట్ ఉన్నాయన్నీ ఇలా పిల్లర్ బీమ్ పైన పెట్టానన్నమాట. మీరు కూడా ఇలాంటి స్టాండ్స్ ప్రిఫర్ చేయండి. ఇలా పెద్ద టబ్స్, బ్లాక్ టబ్స్ కానీ క్యాన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే దీనిపైన పెడితే ఏంటంటే మనకి ఈజీగా అంటే ఊడ్చుకోవడం కొరకు షిఫ్ట్ చేసుకున్నా కూడా ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్కి క్యాన్స్ కూడా దీనిపైన పెట్టుకోవచ్చు. ఓకే అండి, చాలా స్టాండర్డ్గా ఉంది చూడండి. మినిమం ఒక 4 kgs అలా ఉంటుందేమో. అంటే అసలే మిద్దె తోట ఇవే వెయిట్, మళ్ళీ ఇదెందుకు అంత వెయిట్ అని అనుకుంటారు కదా. మనకి డైలీ వాటర్ వచ్చినప్పుడు మాత్రం రస్ట్ రాకుండా మనం డెలికేట్గా కాకుండా ఇలా స్ట్రాంగ్గా చేయించుకోవాలి. ఈ టబ్స్లో మనం కోకోపీట్ కానీ ధాన్యం పొట్టు కానీ వేస్తాం కాబట్టి ఇవి లైట్ వెయిటే ఉంటాయి, పర్వాలేదు. ఇవి ఏంటంటే మనకి ఎక్కువ డ్యూరబుల్, ఎక్కువ సంవత్సరాలు మనకి లాంగ్ పీరియడ్లో మనకి సేఫ్గా ఉండాలి, మనకి ఎక్కువ పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలంటే ఇలా స్టాండర్డ్గా చేయించుకోండి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇవి చూపిస్తే ఏంటంటే మీకు ఒకవేళ చేయించుకోవాలి, ఇలా మాకు ఫ్లోర్ పాడవకుండా ఉండాలి, ఇలా స్టాండ్స్ చేసుకోవాలి, బాల్కనీస్లో కూడా సెట్ అవుతుందండి. మనం పెద్ద స్టాండ్స్ చేయించుకుంటే స్పేస్ ఎక్కువ ఉండని వాళ్ళు కూడా ఇలా చిన్నగా కూడా చేయించుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.